ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడిన సొలొమోను సెలవిస్తున్న మాట, ప్రభు ఏం చేస్తాడు అని మాట్లాడుతున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుదును. ఎంత సాధారణమైన వాక్యము కదా ఇది. ప్రభునందు ప్రియమైన వాళ్ళని మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే ప్రభువును ప్రేమిస్తామో, అంటే మన ఆత్మ ప్రాణ దేహంతో మనకు కలిగిన సమస్తంతో ఆయనను ప్రేమించి, అంటే ఆయనను ప్రేమిస్తే ఆయనను గణపరచాలి. మనం ప్రేమించిన వాళ్ళకి ఏమిస్తాం? వారికి సమయం ఇస్తాం. మొట్టమొదట సమయం ఇస్తాం. ఆ తర్వాత మన దగ్గర ఏదైతే ప్రత్యేకమైంది, అంటే ఏదైతే విలువైంది ఉంటుందో అది ఇవ్వడానికి ఇష్టపడుతుంటాం. మనం ప్రేమించిన వాళ్ళకు ఏవో కుంటిది గుడ్డిది అన్నట్టు ఏదో మామూలు వస్తువులు ఇస్తాం. కానీ మనం ప్రేమించే వారికి ఏంటంటే, వారు మనకు ఎంత అత్యున్నతమైన వారు అని ఆలోచన చేసి విలువైనది మన ఎంత క్రయమైన చెల్లించి ఆ ప్రాముఖ్యమైన ఇస్తాం. ఇక్కడ కూడా ప్రభు అదే మాటను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన మనకు మేలు చేసే దేవుడు అయినాడు. మనల్ని ఆయన ప్రేమించినాడు మొట్టమొదటి, అది గమనించాలి. ఆయన ప్రేమించాడు కాబట్టే ఆ పరలోకం దిగి వచ్చి కల్వరిశిలలో ప్రాణం పెట్టినాడు. ఆయన ఇచ్చినాడు. ఇయ్యడమే ప్రాముఖ్యమైనది. ప్రేమ అంటే ఇయ్యడమే. ఆయన ప్రాణం ఇచ్చినాడు. మనం ప్రేమిస్తే ఏమి ఇవ్వగలుగుతాం? మన దశంభాగాలు ఇస్తుండొచ్చు, లేకుంటే ఆదివారం సమయానికి మందిరానికి పోతుండొచ్చు, లేకుంటే ఒకసేపు ప్రార్థన చేస్తాం, కొంత బైబిల్ చదువుతాం, లేకుంటే కొంత స్వార్థ చేస్తాం. కానీ ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్ప పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడు అయినాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో అల్పకాల యాత్రలో సాగుతున్న మనకు వచ్చే కష్టాలు, నిందలు, అవమానాలు, దుఃఖాలు, నిట్టూర్పులు అన్నిట్లో కూడా ప్రభువు మనల్ని ప్రేమిస్తే ఆ సంకటమైన పరిస్థితులు కూడా మనకెంతో ఏమాత్రము హానికరంగా ఉండయి అనే మాట మనం గుర్తెరగాలి. అయితే మనం ఆయనను ప్రేమిస్తున్నామా? మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. బైబిల్ ఎంత స్పష్టంగా ఉంది. నేను ఆయనను ఎంతవరకు ప్రేమిస్తున్నామో ఈ విషయం గమనించాలి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ మాట చాలా జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా వెతికేవారు. ఈనాడు ఎట్లా అంటే, ఏదో మనకు తెలిసిన వాక్యం చదువుకొని దేవుడు నాతో మాట్లాడినాడని, మనకు వచ్చిన ఇట్లా కళ్ళు మూసుకొని బైబిల్ తీసి ఇది దేవుడు మాట్లాడినాడు ఇట్లా కాదు. కానీ జాగ్రత్తగా ఆయనను వెతికితే, జాగ్రత్తగా వెతకాలి. ఆయన అంత ఈజీగా దొరికే దేవుడు కాదు. ఆయన ఔన్నత్యం కలిగిన దేవుడు, ప్రభావం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నేను జాగ్రత్తగా రావాలి ఆయనను వెతకడానికి. మనం జాగ్రత్త అంటే మన పరిశుద్ధత, మన క్రియలు, మన తలంపులు, ఊహల్లో సమస్తం పరిశుద్ధంగా పెట్టుకొని ఆయన ఎదుట జాగ్రత్తగా నిలబడాలి. మనకు తెలిసిన ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంతో జాగ్రత్తగా వెళ్తాం కదా. అదే రీతిగా ఈయన సర్వభౌమాధికారం గల దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు. ఈయన దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా మన ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకొని ఆయనను వెతికితే మనకు ఆయన దొరుకుతాడు, ఆయనను కనుగొంటాము. తద్వారా ఏమవుతుందంటే, ఆయనను ప్రేమించిన మనకు ఆయన మోయలేని మేళ్ళు, వర్ణించ శక్యం కాని దీవెనలు మనము చెప్పుకోనికే శక్యం కాదు. అలాంటి సమాధానంతో ఆయన మనల్ని నింపేవాడు అయినాడు. అందుకే అపొస్తలుడైన పౌలు చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం అని చెప్పినాడు. అది చెప్పడానికి అసఖ్యమైన సంతోషం. ఈ లోకంలో ఎవరి ఈ సంతోషం నెమ్మది లేక బార్ షాపులు, సినిమా హాళ్ళు, పార్కులు ఎందుకు నింపుతున్నాయి? అనేకమైన టూర్లు ఎందుకు పోతున్నారు? నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ ప్రభువును నువ్వు వెతికితే, ఈ ప్రభువును నేను ప్రేమిస్తే ఆయన వలన మనకు నెమ్మది సమాధానం వస్తుంది. ఉదయకాలం అట్టి నెమ్మది సమాధానం గల ప్రభువును మనము అడిగి, ఆయనను ప్రేమించి, ఆయనను వెతికి ఆయన వలన దీవెనలు మేలు పొందాలని ప్రభు యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మహాజ్ఞాని అనే సొలొమోను ద్వారా నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించుదనని ఎంతో సాధారణమైన మాట సెలవిస్తూ వచ్చినారు. నేను జాగ్రత్తగా వెతకడానికి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ కృపనీయమని, అల్పకాల యాత్రలో నిన్ను ప్రేమించి నడవగలటకు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.